ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎందువలన వస్తుందో దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఉంటుందండి. బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే యాంటీబయాటిక్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. పారాసైట్ వలన వచ్చినట్లయితే యాంటీ పారాసైటిక్ మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రోబయాటిక్స్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వారిలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మెయిన్గా వైట్ రైస్ తీసుకోవచ్చు, రసం, కిచిడి, ఓట్స్, అలాగే వైట్ బ్రెడ్ కానివ్వండి, బ్రెడ్ టోస్ట్ ఇలాంటివి తీసుకోవచ్చు. పండ్లలో అయితే బనానా, వాటర్ మెలన్ ఇటువంటివి తీసుకోవచ్చండి. మెయిన్గా ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వారిలో స్పైసీ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి. అలాగే ఫుడ్ అనేది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువసార్లు తినాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ అనేది తాగుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వారిలో ఎటువంటి ఆహారం తినకూడదో చూద్దామండి. మెయిన్గా మెల్లిగా డైజెస్ట్ అవి ఆహారం తీసుకోకూడదు. అంటే హై